తల్లి కూతుర్లిద్దరూ తెగరెచ్చిపోతున్నారు. అసలు ఏం చూసుకొని చూడు, నువ్వు ఎప్పటికీ కూడా నా దృష్టిలో తప్పు చేసిన దానివే, నువ్వు మా ఇంటికి పట్టిన దరిద్రానివి అని అంటూ తిడుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడు ఇక బాలు అయితే కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇక సత్యానికి మెల్లమెల్లగా చెప్తూ ఉంటుంది ప్రభావతి, రవిని ఇంటికి తీసుకొద్దాము, వాళ్ళిద్దరిని అలా ఒంటరిగా వదిలేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రవిని ఎలాగైనా సరే ఏదోటి చెయ్యాలని వాళ్ళ నాన్న శృతి వాళ్ళ నాన్న సురేంద్ర అనుకోవచ్చు. తన కూతురు పరువు తీసిందని, కేవలం మా అబ్బాయిని ప్రేమించడం వల్లేనని అనుకొని ఏదైనా చెయ్యొచ్చు. మళ్ళీ రవికి ఏదన్నా జరగరాంది జరిగితే తర్వాత మనమే బాధపడాలండి అని అంటూ సత్యాన్ని మెల్లమెల్లగా ఒప్పిస్తూ ఉంటుంది ప్రభావతి. అయితే నేను వాళ్ళని రమ్మని పిలుస్తాను, మీరు కూడా వాళ్ళని క్షమించి ఆశీర్వదించండి, బాలుని మీరే కంట్రోల్ చేయండి, వాడు మన కన్న కొడుకండి, బాలుగాడి వల్ల మన పెద్ద కొడుకు చనిపోయాడు, అలాగని ఆ బాలుగాడిని ఏదైనా వదిలేశారా? వదిలేలేదు కదా, తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకొని ఇక్కడే కొడుకుగా ఉంటున్నాడు. అలాగే రవి అంతకన్నా పెద్ద తప్పు ఏం చేశాడు? రవిని మనం దూరం పెట్టడానికి ఒక మనసుతో ఆలోచించండి. పెద్దవాళ్ళు పడ్డ గొడవలకి చిన్నవాళ్ళని బలి చెయ్యొద్దు అని ప్రభావతి ఇక సత్యాన్ని మాటలతో ఇక పడేసి రవి శృతి ఇంటికి వచ్చేలా చేస్తుంది. ఇక రవి శృతి ఇంటికి రమ్మని పిలవడానికి ప్రభావతి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక రవి శృతి అయితే ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చాక అప్పుడే ఇక శృతి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. మీనా దగ్గరికి వెళ్తుంది. మీనా దగ్గరికి వెళ్ళి, అక్క మమ్మల్ని క్షమించక్క, నా వల్లే కదా నువ్వు మాటలు పడ్డావు అని అంటూ ఉంటే, చూడు మనకి జరిగిపోయిన అనవసరం, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు నువ్వు నా తోటి కోడలివి, నీవు మనసులో ఏమీ పెట్టుకోవద్దు అని అంటూ ఉంటుంది మీనా. అయితే నువ్వెంత మంచిదానివక్క అని అంటూ మీనాని పట్టుకుంటుంది శృతి. అయితే అప్పుడే రోహిణి మీనా దగ్గరికి వెళ్ళి, వంట అయిందా? అసలు వంట చేయకుండా ఏంటి ఇక్కడ కబుర్లు అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వు ఈ ఇంటికి ఏమవుతావక్క అని అంటూ రోహిణిని అడుగుతూ ఉంటుంది శృతి. అయితే నేను ఇంటికి పెద్ద కోడల్ని, మరి మీనా అక్క ఏమవుతుంది? తను ఇంటి కోడలే, మరి ఇంటి కోడలు ఇద్దరూ కలిసి కదా వంట చేయాలి, నువ్వొచ్చి తనని డిమాండ్ చేస్తున్నావేంటి అని అంటూ ఉంటే, చూడమ్మా శృతి, నువ్వు కొత్తగా ఇంటికి వచ్చావు, నువ్వు కోటీశ్వరాలువి, అలాగే రోహిణి కూడా నీకులాగే కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చింది. అక్కడ తనకి ఇలాంటి పనులు అలవాటు లేదు. ఇక ఈ పూలు అమ్ముకునేదానికి ఇక అదే పని కదా, అందుకని తనకి ఇది అలవాటే. నువ్వు కొత్తగా వచ్చావు కదా, నీకు అలవాటు అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది అని ప్రభావతి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక శృతికైతే అర్థమవుతుంది, అంటే మీనా అక్కని వీళ్ళు సరిగ్గా చూడరు, తను పేదరాలని తనని తక్కువ చేసి చూస్తారన్నమాట. అవునక్క, మీ నాన్నగారు ఏం చేస్తారు అని శృతి రోహిణిని అడుగుతూ ఉంటుంది. మా నాన్న మలేషియాలో హోటల్స్కి యజమాని అని చెప్తూ ఉంటుంది రోహిణి. అయితే అవునా, ఒక్కసారి మీ నాన్నగారి ఫోటో చూపిస్తావా అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అవునమ్మా శృతి, నీకు వచ్చిన ఐడియా నాకు రాలేదేంటి? అవును రోహిణి, ఒక్కసారి మీ నాన్నని చూపించు, ఎంత దర్జాగా లెవెల్గా ఉంటారో చూస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి కూడా. అప్పుడే రోహిణి అయితే, అయ్యో అత్తయ్య, నా ఫోన్లో ఫోటోలు డిలీట్ అయిపోయాయి, లేవు అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటక్క, కన్న తండ్రి ఫోటో డిలీట్ అయిపోవడం ఏంటి? మాకంటే మా అమ్మ నాన్న పెళ్ళికి ఒప్పుకోలేదు, మీ అమ్మ నాన్న కూడా ఒప్పుకోలేదా అని చెప్తూ ఉంటే, అదో పెద్ద కథలే, అయినా మా నాన్న గురించి ఎందుకు, నీ గురించి నువ్వు ఆలోచించుకో అని రోహిణి చెప్పేసి వెళ్ళిపోతుంది. రోహిణి ఏదో దాస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక శృతి డబ్బింగ్ చెప్పడానికైతే వెళ్తుంది. అలా వెళ్ళే దారిలో ఇక రోహిణి ఒక చోట చెట్టు కింద నుంచొని ఉంటుంది. ఇదేంటి రోహిణి ఇక్కడ నుంచుంది, ఒకవేళ తన బైక్ చెడిపోయిందా ఏంటి అని దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా మరో బైక్ మీద అక్కడికి గోవర్ధన్ అయితే వస్తాడు. ఇక గోవర్ధన్ వచ్చి,
ఏంటి కళ్యాణి, తీసుకొచ్చావా డబ్బులు అని అడుగుతూ ఉంటాడు. అదేంటి రోహిణి కదా కళ్యాణి అంటాడేంటి అని అనుకుంటూ ఉంటుంది శృతి. అయితే నిన్ను ఆ పేరుతో పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని అంటూ ఉంటే, నువ్వు నాకు అడిగిన డబ్బు ఇచ్చే వరకు నిన్ను ఆ పేరుతోనే పిలుస్తాను. పాపం కళ్యాణిగా పుట్టి రోహిణిగా పేరు మార్చుకున్నావు. కళ్యాణి జీవితంలో పెళ్ళైపోయిందని, ఆల్రెడీ ఒక పిల్లాడు ఉన్నాడని తెలుసు అని అంటూ ఉంటాడు గోవర్ధన్. అప్పుడే అది విని ఇదేదో మనకి పనికొచ్చేలా ఉందని వీడియో తీస్తుంది శృతి. ఇక వీడియో తీసి అప్పుడే ఇక శృతి అయితే వింటూ ఉంటుంది. రే ఏంట్రా నువ్వు నా పాలిట శనిగాళ్ళ తయారయ్యావో అని తిట్టుకుంటూ ఉంటుంది రోహిణి. ఇక తిట్టుకుంటూ ఉండగా, మీ అత్తగారు వాళ్ళకి నువ్వు కోటీశ్వరరాలు కాదని, కటిక పేదరాలువని తెలిసిందనుకో ఏం చేస్తారో తెలుసా? మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. నువ్వు ఇప్పుడు నాకు 25,000 ఇస్తున్నావు, ఇంకో 25,000 రావాలి అని అంటూ వెళ్ళిపోతాడు. అమ్మ రోహిణి ఎంత మోసం అని ఇంటికి వెళ్తుంది శృతి. అయితే శృతి ఇంటికి వెళ్ళి, అత్తయ్య మీరు మీ కోడలు కోటీశ్వరాలని అనుకుంటున్నారు, కానీ తను కోటీశ్వరాలు కాదు. తను మీతో అబద్ధం చెప్పింది. తను అసలు పేరు కళ్యాణి. తనకి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక పిల్లాడు కూడా ఉన్నాడని వీడియోని చూపిస్తుంది. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇక ఆ వీడియో చూసి రోహిణి చేసిన మోసాన్ని తెలుసుకొని స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అయితే ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన రోహిణిని చంప పగలగొట్టి, ఎంత మోసం చేశావే, రోహిణి అని పేరు మార్చుకున్నంత మాత్రాన నీ జీవితం గురించి ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా అంటూ ప్రభావతి అయితే షాక్ ఇస్తుంది రోహిణికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.